హాయ్ ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ జర్నీస్లో కానీ చాలామంది చేతిలో లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ అలా చూస్తూనే ఉంటాం. అట్లాంటి కుర్కురేస్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను ఆ కుర్కురే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరిపిండిని తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పుని వేసేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ని కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉండాలి. మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకుంటే ఏంటి అంటే మనం ఉడికించేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా బ్యాటర్ని మనం రెడీ చేసేసుకున్నాం కదా, ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బ్యాటర్ని ప్యాన్లో వేసేసుకొని తిప్పుతూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ అంతా కూడా దగ్గర పడి ఉడుకుతుంది. ఒక పిండి ముద్ద రెడీ అవుతుందన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత మనం దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బటర్ వరకు వేసుకోవాలి. ఈ బటర్ వేయటం వలన ఎక్కువ గుల్లగా అవుతుంది అండ్ పిండి కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. నేను వాడిన కప్ అనేది చాలా చిన్నదండి, దాని కొలతలతోనే నేను చెప్తున్నాను. మీరు తీసుకున్న కప్పు కొలతను బట్టి కార్న్ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా ఆ పిండిని కలిపేసుకున్న తర్వాత చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా చేసేసుకొని వేళ్ళ మధ్యలో ఇలాగా షేప్ చేసుకుంటే కుర్కురే షేప్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇలా పిండి ముద్దను ఉండల్లాగా చేసేసుకొని 2 వేళ్ళ మధ్యలో, చేతి వేళ్ళ మధ్యలోనే ఇలాగ మనం రోల్ చేసుకుంటే కుర్కురే షేప్ అనేది చక్కగా వస్తుంది. అన్ని కుర్కురేస్ని చేసుకుని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కుర్కురేని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకొని 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చాలా క్రంచీగా ఉంటాయి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేయటం వలన మనకి పకోడీల్లో కూడా చూడండి కార్న్ఫ్లోర్ వేస్తే క్రంచీగా అవుతాయి. ఈ కుర్కురేలు కూడా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కార్న్ఫ్లోర్ని కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదనమాట. ఇలా కుర్కురేలు చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని వీటిలోకి మనకు నచ్చిన విధంగా కారము, చాట్ మసాలా, కొద్దిగా షుగర్ పౌడరు, జీరా అండ్ ధనియా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.